ఉండకూడదు అనేది మా డిమాండ్. రైట్, ఓకే. చరణ్ గారు శాస్త్రీయంగా గతంలో జరగలేదు, ఇప్పుడు సరిదిద్దాల్సిన అవకాశం మీకు వచ్చింది. ఖచ్చితంగా అదే అభిప్రాయాన్ని కూడా ప్యానల్లో ఉన్నటువంటి మిగిలిన గెస్టులు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడే కొన్ని క్వశ్చన్స్ కూడా రైజ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు జీహెచ్ఎంసీ వార్డుల విభజన అంశంలో అశాస్త్రీయంగా చేశారు, మీకు అనుకూలంగా చేసుకున్నారు. అటువంటిది మీరు ఏ రకంగా ఈ జిల్లాల విభజన చేయాల్సి వస్తే మాత్రం శాస్త్రీయంగా చేస్తారనేటటువంటి డౌట్స్ మీ మీద ఏం చెప్తారు? ఇప్పుడు జీహెచ్ఎంసీ సంబంధించి అశాస్త్రీయంగా ఏం జరగలేదు. ఎందుకంటే కోర్ అర్బన్ రీజనల్ ఎకానమీ ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత పెరియ అర్బన్ రీజనల్ ఎకానమీ RRR వరకు, RRR నుంచి గ్రామీణ స్థాయి వరకు రూరల్ రీజనల్ ఎకానమీని ఏర్పాటు చేసుకొని ఔటర్ రింగ్ రోడ్కు ఒక 2-3 కిలోమీటర్స్ లోపల ఉన్న ప్రాంతాన్ని మొత్తం కూడా జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కల్పన జరిగింది. దానిలో కూడా మన అసెంబ్లీలో చాలా స్పష్టంగా చర్చ కూడా జరిగింది. ఉప్పల్ డివిజన్ సంబంధించి 60,000 ఓట్లు ఉన్నాయి, అక్కడ ఒక డివిజన్ మాత్రమే అయిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ మహేష్ రెడ్డి గారు కూడా లేవనెత్తిన పరిస్థితి. దాని మీద కూడా ప్రభుత్వం పరిశీలిస్తూ ఉంది. ఎందుకంటే ప్రజలకు అవసరమైన విధంగా ఉండాలి తప్ప ప్రజలకు ఇబ్బంది కోసం డివిజన్లో వాళ్ళు రావాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, సిద్దిపేట హరీష్ రావు గారికి ఇచ్చిరని కొడుకొచ్చాడితే సిరిసిల్లు ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. ఒక్కొక్కరి కోసం ఒక్కొక్క జిల్లా ఏర్పాటు చేశారు. ఇప్పుడు చెప్తా ఉన్నారు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు, వాస్తవం చెప్పాలంటే డిండి అనేది వాస్తవం చెప్పిన నారకర్ల దగ్గర ఉంటుంది. మరి కాబట్టి జిల్లా నల్గొండ ఉండొచ్చు కాక రేపు పరిస్థితులను బట్టి ప్రజల నుంచి వస్తున్న రిక్వెస్ట్లు కావచ్చు, ఆ కమిటీకి ప్రజలకు వాళ్ళు అందిస్తున్నటువంటి డిమాండ్ల ఆధారంగా పునఃపరిశీలించే ప్రయత్నమే తప్ప జిల్లాల కుదింపు తక్కువనో లేకపోతే అసలు జిల్లాల పేర్లు తీసేసే ఉద్దేశం ప్రభుత్వం లేదు. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు ఒక్కొక్క జిల్లాలో ఇప్పుడు మహబూబ్నగర్ మంచిదే అంటున్నారు కదా. లేలే ఇప్పుడు అంటే పరిస్థితి, ఎందుకంటే ఇప్పటికే కలెక్టరేట్లు వచ్చినాయి, ఎస్పీ ఆఫీసులు వచ్చినాయి, రకరకాలుగా వచ్చినాయి. కాకపోతే మీరు ఇప్పుడు చూడండి, భద్రాచలం తీసుకొచ్చి ములుగులో 2 మండలాలు తీసుకొచ్చారు. అదేవిధంగా ఇల్లందుని తీసుకొచ్చి 2 మండలాలు, మహబాద్ తీసుకొచ్చారు. ఆ జిల్లాలో ఉన్న 2, తర్వాత కరీంనగర్లో ఉన్నటువంటి 2 మండలాలు ఏదైతే హుజురాబాద్ కావచ్చు, ఉస్నాబాద్ కావచ్చు, మంతని తీసుకొచ్చి వరంగల్ కలిపిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా మెదక్లో అట్లాంటి పరిస్థితి లేకుండా నిజామాబాద్ నుంచి కామారెడ్డి కావచ్చు, అదేవిధంగా ఏదైతే బాల్కొండ నుంచి తీసుకొచ్చి సిరిసిల్ల కలిపారు. ఆదిలాబాద్లో ఆ పరిస్థితి లేదు. ఆదిలాబాద్లో ఉన్న జిల్లాలని ఆదిలాబాద్లో ఉంచారు తప్ప మిగతాయి కూడా అదే చేసిన పరిస్థితి. అదే కాకుండా నల్గొండనే ఉంచారు. అదే కాకుండా మహబూబ్నగర్ సంబంధించి షాద్నగర్ కావచ్చు, కలకుర్తి పాటు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. పరిగి నుంచి దిశపై మహబూబ్నగర్ కలిపి పెడతాయి, ఎందుకంటే పాత రంగారెడ్డి. కాబట్టి అవన్నీ పరిగిన వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఇబ్బందులు ఎవరైతే పడతా ఉన్నారో, అదే కాకుండా ఉస్నాబాద్ సంబంధించి 50 కిలోమీటర్లు ఎక్కడికి సిద్దిపేట పోవాలంటే, అదే కరీంనగర్ పోవాలంటే 20 కిలోమీటర్ మంది. మరి 20 కిలోమీటర్ ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కూడా అక్కడ ధర్నాలు జరుగుతాయి. దాన్ని పరిశీలించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోయి, ఎందుకంటే ప్రభుత్వాలు ఉన్నాయే ప్రజలు మేలు చేయడానికి, ఇక్కడ రాజకీయ కోణం ఉండదు. ఇంకొకటి బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగింది ఏంటంటే పెద్ద లీడర్లు చిన్నగా చేసే ప్రయత్నం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో పెద్ద నాయకులు ఎవరు లేరు ఆనాడు. కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ హరీష్ రావు గారు తప్ప మిగతా వాళ్ళ జిల్లాను మొత్తం శాసించే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నల్గొండ జిల్లాలో వెంకరెడ్డి గారు కావచ్చు, జానారెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ తక్కువ చేయాలంటే జిల్లాను ముక్కలు చేయాలా, డీకేఆర్ గారు కావచ్చు, నాగార్జున దగ్గర కావచ్చు, రేవంత్ రెడ్డి తక్కువ చేయాలంటే మహబూబ్నగర్లో జిల్లాలు ముక్కలు చేయాలి, చిన్నారెడ్డి గారు తక్కువ చేసే ప్రయత్నం, నిజామాబాద్లో షేబ్రి అలీ గారు, అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా మిగతా నాయకులు తక్కువ చేసే ప్రయత్నం, ఆదిలాబాద్లో ఉన్న నాయకులు తక్కువ చేయాలంటే చిన్న జిల్లాలు చేయాలి. రకరకాల ప్రయత్నంలో ఆనాడు కుట్రపూరితంగా జరిగిందే తప్ప ఇది ఒక శాస్త్రీయబద్ధంగా జరగలేదు. చాలా ఎందుకంటే ఇప్పుడు డీలిమిటేషన్ రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయి. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంటున్నారు. మీరు ఎంతవరకు న్యాయం చేస్తారు? మీ మీద నమ్మకం లేదనేదే కదా. ఇదే కదా నమ్మకం ఎందుకు లేదు. మేము అందుకే కదా ఇప్పుడు రాచకొండ కమిషనర్ రద్దు చేసి యాదాద్రి జిల్లాకు ఎస్పీ నియమించి రాచకొండ ప్లేస్లో మల్కాయి కమిషనర్ ఏర్పాటు చేశారు. ఎందుకు భవిష్యత్తులో అక్కడ జిఎస్టీ కమిషనర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ సంబంధించి హెడ్స్ కావచ్చు, వాటర్ సంబంధించిన హెడ్స్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, పోలీస్ కమిషనర్ అన్నీ ఒకే పరిధిలో ఉంటే రేపు పరిపాలన పరంగా ఇబ్బంది జరుగుతుందని ప్రభుత్వం భావిస్తూనే 4 సీట్ కమిషనర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ రాచకొండ కమిషనర్ ప్లేస్లో మల్కాయి కమిషనర్, సైబరాబాద్ ఆల్రెడీ హైదరాబాద్ కమిషనర్ ఏర్పాటు చేసి. ఇప్పుడు చూడండి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రిగా ఉన్నప్పుడేమో తను లస్కర్ జిల్లా అడగాలి, ఇప్పుడు లస్కర్ జిల్లా అడుగుతా ఉన్నాడు. ఆయన మంత్రిగా ఉన్నాడు, క్యాబినెట్లో ఉన్నాడు, కేసీఆర్ గారు దగ్గర ఉన్నాడు. అప్పుడు మాత్రం సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి అని చెప్పి అడగలేదు. లస్కర్ జిల్లా ఇప్పుడు మాత్రం లస్కర్ జిల్లా అడుగుడు. ఆ సికింద్రాబాద్ సంబంధించి మేము మార్చమండి, ఎక్కడ సికింద్రాబాద్ జిల్లాకు సంబంధించి ఏది మార్చే ఉద్దేశం ప్రభుత్వం లేదని చెప్తే దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నంలో వారు ముందు. ఇంకో డీలిమిటేషన్ కార్పొరేషన్ సంబంధించి కూడా చూడండి 10% అటు 33,000 లేకపోతే 27,000. కానీ కొన్ని దిక్కుల్లో అశాస్త్రీయంగా ఉన్నాయని చెప్పేసి ప్రతిపక్షాలు అసెంబ్లీలో మాట్లాడి దాన్ని కూడా పునఃపరిశీలన చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందే ప్రజలకు మేలు చేయాలని సదుద్దేశం తప్ప రాజకీయ కోణం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది జరగకుండా జిల్లాలకు సంబంధించినటువంటి బౌండరీస్ ఏమైనా అటు ఇటు చేంజ్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందు పోతే దాన్ని కూడా 6 నెలల పాటు కమిషన్ ఏర్పడితే కమిషన్కు వచ్చినట్టు రిక్వెస్ట్ల ఆధారంగా అసెంబ్లీలో చర్చ చేసినా దాని విషయంలో పునఃపరిశీలిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. విజయ్ గారు ఖచ్చితంగా బీఆర్ఎస్ ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్